శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. శివశక్తి దశమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి రోజు. ఏమిటి దశమ వార్షికోత్సవం అనేది ఒక్క ముక్కలో మనం చెప్తే ముగిచ్చేసుకోవచ్చు. దశమ భాగాలకి దశదిన కర్మని చేసి శివశక్తి ధర్మోదకాలని వదిలిపెడుతూ ఆచరిస్తున్నటువంటి దశమ వార్షికోత్సవం. గట్టిగా ఓసారి కరతాళ ధ్వనులతో కరుణాకర్ సుగ్గుణ గారికి మనందరి యొక్క కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుందాం. 10కి చాలా ప్రత్యేకత ఉంటుందండి. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు 10 రోజుల పాటు ప్రేతత్వం అనేది ఉంటుంది. ఈ రెండో రాకడ దాకా ఆగాల్సినటువంటి పని లేదు. సనాతన సంప్రదాయంలో 10 రోజులు అయ్యేటప్పటికి ప్రేతత్వం పోతుంది. అలా ప్రేతత్వాన్ని దూరం చేసేటటువంటి సంఖ్య 10 కాబట్టి అలా పాపం అనేక మంది సనాతన వైదిక ధర్మానికి చెందినటువంటి వాళ్ళు అజ్ఞానంతోటో ఇంకో దాంతోటో బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా సక్రమమైనటువంటి ఆ ప్రేతత్వ విముక్తి నుంచి దూరం కావాలి. ఆ విధమైనటువంటి ఏర్పాటు కరుణాకర్ సుగ్గుణ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, లలిత్ గారు కానీ గట్టిగా ఈ సంస్థ తరఫున, ఈ వారి యొక్క సంస్థల తరఫున నిరాటంకంగా నిర్వర్తించాలని కోరుకుంటూ వాళ్ళని పరిపూర్ణంగా ఇప్పుడే త్రిదండి శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, ఇంకా ప్రభుపాద స్వామి వారు, అదేవిధంగా మా దత్తాశ్రమ స్వామి వారు, అనేక మంది వచ్చి కమలానంద భారతీ స్వామి వారు ఆశీర్వదించడం అయింది. ఇది ప్రత్యక్షమైతే పరోక్షంగా ఎప్పుడూ ప్రత్యక్షంగా 2 విధాలా నేనున్నాను అంటూ అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఎప్పుడూ వెన్నంటి ఉండి ఆశీస్సులను అందిస్తూ సందేశాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అవధూత దత్తపీఠాధిపతులు కూడా వారికి ఆశీర్వచనం ఇవ్వడం, మొత్తము భారతదేశంలో ఉండే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రధానమైన వాళ్ళు, విహెచ్పికి సంబంధించినటువంటి ప్రధానమైన వాళ్ళు అందరూ కూడా కరుణాకరుని ఒక అద్భుతమైనటువంటి ఓ జ్యోతిలాగా, శివశక్తి అనేటటువంటిది ఒక జ్యోతిలాగా, మా కళ్యాణ్ని ఒక జ్యోతిలాగా, హిందూ జనశక్తి నుంచి మా లలిత్ని ఒక జ్యోతిలాగా అనేకమైనటువంటి కళ్ళతో అందరూ కూడా చాలా సునిశ్చితంగా వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దశమ వార్షికోత్సవంలో వాళ్ళ మీద ఇంకా బాధ్యత పెరిగిందని, ఆ బాధ్యతని ఇంకా విశేషంగా వారు ముందరికి తీసుకొని వెళ్ళాలి, ఆ బాధ్యతని చాలా సక్రమంగా నిర్వర్తించేట్టుగా మనమందరం కూడా వారికి సహకరించాలి అని కోరుకుంటూ 2016లో నేను శివశక్తి కరుణాకర్ సుగ్గుణాన్ని మొట్టమొదటిసారిగా కలవటమైంది. అది కూడా చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమంలో. ఆ తర్వాత ఓఫిర్తోటైనటువంటి వాదనలు అవన్నీ అయిపోతే కరుణాకర్ని ఎవరూ చూడనటువంటి ఒక కోణంలో నేను చూసా. రామాయణానికి డిబేట్ చేస్తాను అని పాస్టర్లతోటి ఛాలెంజ్. మీ బైబిల్ ప్రకారం ఉన్నటువంటి దేవుడు గొప్ప, లేకపోతే రామాయణం ప్రకారం రామచంద్రమూర్తి దేవుడా, ఈ విషయాన్ని వాదన చేస్తాను అని ఛాలెంజ్ విసిరి ఆయన అది చదువుకోవడానికి ఇక్కడుంటే పాపం ఆయన్ని ఎప్పుడు ఏదో ఒక ఫోను మన వాళ్ళు డిస్టర్బ్ చేసినా చేయకపోయినా పాస్టర్లు ఇతరులు బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలా డిస్టర్బెన్స్ ఉంటుంది అని హరిద్వార్కి వెళ్ళి అక్కడ చదువుకుంటూ అతను అనుకోకుండా కేదార్నాథ్కి కొండ మీద బాగా వర్షం పడుతోంది. ఓ రెయిన్ కోట్ వేసుకొని చేతిలో కర్ర, మళ్ళీ 10 మంది మనుషులు లేరు,
ఒక్కడే ఎలా అయినా సరే తదేకమైనటువంటి తపస్సుతో దీన్ని నేను చదివి పూర్తి చేసి దుర్వాదము చేసేటటువంటి వాళ్ళని ఖండించాలి అని ఆ రోజు అతను వెళ్తున్నాడని నాకు తెలియదు, నేను కేదార్ వెళ్తున్నాను అతనికి తెలియదు. నేను పైనుంచి కిందకి దిగుతూ ఉంటే ఒకే ఒక్కడు అలా రెయిన్ కోట్లో తదేకమైనటువంటి విశాలమైనటువంటి ఆ శివశక్తిని కేదారేశ్వరుణ్ణి దర్శనం చేయడానికి వెళ్తున్నటువంటి కరుణాకర్ సుగ్గుణ నాకెప్పుడు కంటి ముందు ఉంటాడు. దీక్షని సాధించడం నాకు ఒకటే కనిపించింది. 2019 ఎన్నికల్లో అయిపోగానే మోడీ గారు ఒక కర్ర పట్టుకొని అక్కడ ఉండే గుహల్లోకి వెళ్ళారు. ఆయన ఎంత దీక్షగా గుహల్లోకి వెళ్ళి 19లో ఎలక్షన్స్ గెలిచారో అదేవిధంగా అతను కూడా కేదారంలో కర్ర పట్టుకొని వెళ్ళి ఇక మీదట దీక్షగా ఎవరెవరైతే వితండవాదనలు చేస్తారో, ఎవరు సనాతన ధర్మాన్ని వంకబెడతారో, ఎవరు సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి ధీరుడిగా శూరుడిగా ఆ రోజే సాక్షాత్తు కేదారేశ్వరుడి సాక్షిగా నేను ఆయనలో చూశాను. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో ఈ విజయ కేతనం ఇంకా ఇంకా ఎదిగి ఇది చక్కగా శతదినోత్సవంలాగా అదేవిధంగా శత సంవత్సరోత్సవంగా ఇది జరగాలి అని మనసా కోరుకుంటూ కరుణాకర్ గారు పెట్టినటువంటి సంస్థ అవిచ్ఛిన్నంగా ఈ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆదిశంకర్లు పెట్టినటువంటి లేదు రామానుజాచార్యులు వారు పెట్టినటువంటి పీఠాలు, మధ్వాచార్యులు వారు పెట్టినటువంటి పీఠాలు ఈ రోజుకు కూడా ఎలా సేవ చేస్తూ ఉన్నాయో అదే ఒక అద్భుతమైనటువంటి ఆ పీఠాలన్నిటికీ సేనాధిపతి పదవిలో ఉండేట్టుగా వీరు పెట్టినటువంటి సంస్థ కూడా ముందరికి వెళ్ళి ధర్మ పరిరక్షణ చేయాలని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. జై శివశక్తి, జై శివశక్తి, జై శివశక్తి.